బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై బాంబుల వర్షం కురుస్తుంది. ఇక టెహ్రాన్ పై విరుచుకుపడిన డ్రోన్లు. ఇక ఇరాన్ పై ఇప్పటికే ఆగని అమెరికా ఇజ్రాయెల్ దాడులు అయితే నిర్వహించింది. ఇరాన్లో 8వ రోజు కూడా అటాక్స్ కొనసాగుతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇరాన్ పై టెహ్రాన్ పై విరుచుకుపడాయి డ్రోన్లు. అలాగే ఇరాన్లో 8వ రోజు కూడా కొనసాగుతున్నాయి అటాక్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ వార్తో ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పటం లేదు. ఇక రోజు రోజుకైతే పెరిగిపోతున్నాయి క్రూడాయిల్ ధరలు. ఇప్పటికే $10 నుంచి $15 కూడా పెరిగాయి. బారెల్ చమురు ప్రస్తుతం $90లకు చేరింది. బారెల్ చమురు ధర వార్ కొనసాగితే $150లకు చేరుతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యుద్ధం మరో 2 వారాలు కొనసాగితే కష్టాలు తప్పవని కూడా అంటున్నారు. ఖతార్ వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ లొంగిపోవాలంటూ కూడా మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైన్యం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని కూడా ట్రంప్ అన్నారు. ఇప్పటికైనా షరతులు లేకుండా లొంగిపోవాలని ఇరాన్కు ఆఫర్ కూడా ఇచ్చారు ట్రంప్. అలాగే ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ నేవీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనం చేశామని ఇప్పటికే ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ లొంగిపోవాలంటూ కూడా మరోసారి ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది. ఇక ఇరాన్ సైన్యం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని కూడా ట్రంప్ అన్నారు. Their leadership is just rapidly going. Everybody that seems to want to be a leader, they end up dead. And it's an amazing thing that's taking place before your eyes, because for 47 years we were pushed around, and we shouldn't have been. And I think I can say, and you see it as well as I do, you see the tremendous progress that's being made. Their missiles are being wiped out rapidly. Their launchers are being wiped out. They're attacking. Their leadership is just rapidly going. Everybody that seems to want to be a leader, they end up dead. And it's an amazing thing that's taking place before your eyes, because for 47 years we were pushed around, and we shouldn't have been. And I think I can say
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మొదలయ్యాయి, ఇక మారిపోతున్నాయి. అలాగే ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతు కూడా ఇస్తుందని తాజాగా ఓ నివేదికను పేర్కొంది. ఇక అమెరికా యుద్ధ విమానాలు, అలాగే యుద్ధ నౌకలు, సైనిక స్థావరాల గురించి కూడా ఇరాన్కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తుందని కూడా తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు రష్యా చేరవేసిందని కూడా వెల్లడించింది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్కు లభిస్తున్నాయని, అందుకే ఇరాన్ దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలున్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా తన నిఘా టార్గెటింగ్ సామర్థ్యాలను కూడా బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగానే ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులు చేయగలుగుతుంది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్కు ఆయుధాలతో పాటుగా ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. ఉక్రెయిన్ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తుంది.